వెల్కమ్ టు మై ఛానల్ అండి. పద్మజ అమ్మమ్మ. నేను అమ్మమ్మ అంటే కొంచెం పెద్ద మాటలే చెప్పాలి కదా. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మేము అట్లనే పెరిగాము. నేను అట్లనే పెంచాను క్రమశిక్షణగానే. అదే విధంగా కూడా పెంచాలా పిల్లల్ని అని నేను చెప్తున్నానండి. ఒక తల్లి కొడుకు ఉంటారు. చిన్న పిల్లోడు అన్నట్టు వాడు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలోడు తల్లి ఉంటారు. ఉంటే వాడు అమ్మ అన్ని పనులు చేస్తూ ఉంటుంది, కూర ఏదో చేయాలని ఆలోచిస్తుంటూ ఉంటుంది. అయితే అందులోకి వాడు ఏం చేస్తాడు, పిల్లోడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి 2 వంకాయలు తీసుకొని వస్తాడు, 2-4 వంకాయలు పట్టుకొని వస్తాడు. మరి ఎక్కడికి రా ఇవి, నేను కూరకి ఏమి లేవనుకుంటున్నాను అనే టైంకి తీసుకొచ్చాడంటే, అమ్మ ఆ తాత వాళ్ళ తోటలో కోసుకొచ్చానమ్మా అని చెప్తాడు. మా నాయనే, మా కొండే, మా పండే, ఈరోజు కూర ఏం చేయాలని నేను ఆలోచిస్తున్నాను రా, ఈ లోపల నువ్వు ఈ కూరగాయలు తీసుకుని వచ్చావు, సరేలే అని కోసి కూర వండుతుంది. తర్వాత పచ్చిమిరకాయలు కొట్టుకొని వస్తాడు, అదే దొంగతనంగానే. అట్లనే ప్రతిదీ దొంగతనంగా అన్నీ తెస్తూ ఉంటాడు. కానీ తల్లి మందలించదు, ఇవి తేయకూడదు నాన్న, ఇట్లా దొంగతనంగా తప్పు అని చెప్పదన్నట్లు. అలాగే కొంచెం పెద్దోడైపోయాడు, ఇంతోడైపోయాడు. ఇంటోడైపోయినాక ఒకసారి ఏదో బంగారం కొట్టుకోవడం ఎక్కడో ఏదో దొంగతనం చేసుకుని వచ్చేస్తాడు. దొంగతనం చేసుకుని వస్తే అప్పుడు కూడా పోలీసు వాళ్ళు కూడా వస్తారు వెనకాలనే. వస్తే అమ్మ ఈ అబ్బాయి మీ అబ్బాయేనా అని అంటారు. అవునండి మా అబ్బాయి అని అంటే, ఇదిగో ఇవి బంగారం దొంగతనం చేసుకొచ్చాడు కొట్లో అని అంటే, ఒరే సచ్చినోడా నీకేం బుద్ధి పోయిందిరా, నీకేం కాలం వచ్చిందిరా, నువ్వు ఎందుకురా ఇట్లా మంచిగా బతకకుండా ఇట్లా చేస్తున్నావు అని తిడుతుంది, భలే తిడుతుంది కొడుకుని. అయితే వాడు చూసి అమ్మా నేను వంకాయలు దొంగతనం చేసుకొచ్చానే, అప్పుడే కానీ నువ్వు ఈ విధంగా చెప్తే నేను దొంగతనం చేసేవాడిని కాదు కదా. నేను వంకాయలు దొంగతనం చేసుకొచ్చినా మంచిది అన్నావు, పచ్చడికాయలు దొంగతనం చేసుకొచ్చినా మంచిదన్నావు, ఇంకేదన్నా దొంగతనం చేసుకొచ్చినా మంచిదన్నావు. ఇప్పుడు బంగారం పోలీసు వాడికి పట్టినాక నువ్వు ఎందుకురా చేసావు, దొంగ బుద్ధి, మంచి బతకడానికి లేదా అట్లా ఇట్లా అని తిడుతున్నావు. ఈ పని అప్పుడే 4 కొడుతుంది కూడా. ఈ పని అప్పుడే చేస్తే నేను ఇంత చేసేదాన్ని కాదు కదా, అప్పటి నుంచే ఇది దొంగతనం తప్పని నాకు తెలిసేది కదా, చేసేవాడిని కాదు కదా. నువ్వు అప్పుడేమో మెచ్చుకున్నావు, ఇప్పుడేమో కొడుతున్నావు. కాబట్టి ఇది తప్పమ్మా, నువ్వు చేసిందే తప్పమ్మా అని అంటే పోలీసు వాళ్ళు కూడా అంటారు, మా పిల్లలకి మంచిగా పెంచాలా, తప్పుని తప్పని చెప్పాలా, అన్నీ చెప్తేనే కదా అర్థమవుతుంది. వాడు పెద్ద అయినప్పుడు తెలుసుకునేటప్పటికి బుద్ధి మారిపోతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే మనము అన్ని క్రమశిక్షణగా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది రైట్, ఇది నువ్వు ఇట్లా చేయాలా అని చెప్పాలా. అట్లా చెప్తే నాకు అన్నీ తెలుస్తుంది, నేను మంచిగా బ్రతికేవాడిని. నువ్వు ఈ విధంగా చేసావు కాబట్టి నేను దొంగనయ్యాను, ఈ తప్పంతా ఎవరిది, నీదే, అమ్మదే తప్పు అని చెప్తాడన్నట్లు. ఇట్లా అందుకని పిల్లల్ని ఏం చేయాలంటే మనం తప్పుని తప్పు అని చెప్పాలండి. అదే కాదు, ప్రతిదీ కూడా తప్పుని తప్పని చెప్పాలా తల్లి. చెప్తే వాడికి తప్పు అనేది అర్థమవుతుంది, ఇంకోసారి చేయకుండా ఉంటారు ఆ పని. ఆ తప్పనే పనిని ఇంకోసారి చెయ్యరు. తల్లి తప్పు అమ్మ చెప్పింది అని చెయ్యరు అన్నట్లు. ఆ విధంగా పెంచాలండి పిల్లల్ని, పెంచితే బాగుంటుంది. అది ఉగాది వస్తుంది కదా, 6వ తారీఖు ఉగాది అండి. ఉగాదికి ఒక చిన్న పని చేయండి, మీకు సకల సంపదలు చేకూరుతాయి. ఏంటి అది, లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతి ఉండే పటాన్ని చూపిస్తాను రండి. మీకేం కావాలి? డాడీ ఏదో చేస్తున్నారు, స్పీకర్ ఆన్ చేశాను. అయితే ఇదిగోండి, ఏది లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు బాగా చెయ్యండి. ఇట్లా నిలువు గది ఇట్లా చేస్తారా దగ్గర, ఇంకా కొంచెం వినాయకుడు కనపడాలి, సరస్వతి. ఈ పటానికి ఉగాది రోజు ఆ పటానికి సరస్వతి, లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న పటానికి మల్లెపూలు దండ వేయండి. ఆ రోజు వేసి దండం పెట్టుకుంటే మీకు లక్ష్మీదేవి ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఉగాది రోజు
పూజ చేసుకునేటప్పుడు ఆ పటం తెచ్చుకోండి, ఇంట్లో లేకుంటే తెచ్చుకోండి, ఉంటే పర్వాలేదు. దానికి పూజ చేసుకోండి. మల్లెపూల మాల వేయాల. మల్లెపూల మాల వేస్తే మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటారు. కటాక్షిస్తుంది. లక్ష్మీదేవి మన కటాక్షిస్తుంది. ఇదేనండి నా వీడియో. చిన్న చిన్న మంచి మాటలు చెప్తున్నాను అంతే. నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపుతారని అనుకుంటున్నానండి. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ అండి.